రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గబ్బూరు విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల అమలును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీల్లో భాగంగా జిల్లాకి ఇచ్చిన ఉక్కు పరిశ్రమ నిర్మాణం వెంటనే చేపట్టాలని, జిల్లాలో కరువుతో అల్లాడుతుందని, జిల్లాలో 28 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ఎప్పుడూ పోరాటాలు చేస్తూనే ఉంటుందని, సూపర్ 6 పథకాల అమలుకు భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు గఫూర్. జిల్లా ఉక్కు పరిశ్రమ ఏమైంది? శంకుస్థాపన చేసినారా? ఇక్కడ శంకుస్థాపన చేసిన ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించారు అంటే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కల్పన అవసరం లేదా? ఇక్కడ ఉండేటువంటి ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రారంభ పరిశ్రమలకు సంబంధించిన కార్యాలయాన్ని అమరావతికి మార్చినారు. ఎందుకు మార్చినారు అడుగుతుంది. మీరు కావాల్సింటే అమరావతి పెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకోండి, కానీ ఉండేదాన్ని ఇక్కడ నుంచి తీసుకొని పోవడం ఏం పద్ధతి? ఆ రకంగా ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి కానీ, వెనుకబడ్డ ప్రాంతాల యొక్క ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, అది చూపడం లేదు. కాబట్టి ఈరోజు మా ధర్నాలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తామంటే కరువు మండలాల్ని కడపలో ఒక కేసీ కెనాల్ ప్రాంతం తప్ప మిగతా అంతా కరువు మండలాలుగా ఉన్నాయి, తక్షణం ప్రకటించండి. తర్వాత స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెడతానన్నప్పుడు వ్యతిరేకించాం మేము. ఈరోజు నువ్వు పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాము? కాబట్టి స్మార్ట్